పార్టీ ఫిరాయించిన కేసు ముగింపు దశకైతే వచ్చింది. దాదాపుగా గత కొద్ది రోజుల నుండి అయితే పార్టీ ఫిరాయింపు సంబంధించిన కేసు ఒక సీరియల్ మాదిరిగానే నడుస్తూ ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. దీనికి సంబంధించిన తీర్పు ఎప్పుడు వస్తుంది అనేది కూడా తెలియని పరిస్థితులలో ఇప్పుడు అటు సుప్రీంకోర్టు కూడా కొంత సమయం ఇచ్చేసి ఈ సమయంలోపే చెప్పాలి అన్నట్టుగా ఇటు స్పీకర్ కూడా చెప్పిన పరిస్థితి కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో స్పీకర్ కూడా త్వరగా నిర్ణయం తీసుకోబోయిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఈరోజు ఏదైతే ఇటు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కావచ్చు, దానం నాగేంద్రకు సంబంధించిన వీళ్ళ యొక్క విచారణ కూడా స్పీకర్ ఆధ్వర్యంలో నడుస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే లిఖితపూర్వకంగా వీళ్ళు సమాధానం ఇవ్వాలి అన్నట్టుగా ఇద్దరు ఎమ్మెల్యేలను కూడా కోరినట్టు కూడా కనబడతా ఉంది. గతంలో 8 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా తీర్పు అయితే వచ్చిన విషయం చూసాం. వాళ్ళకి క్లీన్ షీట్ ఇచ్చింది ఇటు స్పీకర్ అధిష్టానం అని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇటు దానం నాగేంద్ర కావచ్చు, కడియం శ్రీహరి కావచ్చు, వీళ్ళిద్దరికి సంబంధించిన క్లీన్ షీట్ ఇంకా రావాల్సి అయితే ఉంది. కాకుంటే వీటికి సంబంధించిన విచారణ ఇంకా కొనసాగుతూ ఉంది. క్లీన్ షీట్ వస్తుందా లేకుంటే ఎటువంటి తీర్పు వస్తుందా అంటే పార్టీ ఫిరాయింపు సంబంధించిన తీర్పులలో వీళ్ళ ఇద్దరు తీర్పు అనేది కీలకంగా మారబోతా ఉంది అన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా దానం నాగేంద్ర ఏదైతే సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో తను ఏదైతే ఎంపీగా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద పోటీ చేయడము, అదేవిధంగా ఇటు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి వాళ్ళ కూతురు అంటే వరంగల్ సంబంధించిన పార్లమెంటు నియోజకవర్గం అప్పుడు పోటీ చేసినప్పుడు అక్కడ కూడా కడియం శ్రీహరి గారు సిగ్నేచర్ చేయడం అనేది కూడా ఇక్కడ ప్రధానంగా మారుతూ ఉంది అన్నట్టు కూడా ఇవి ప్రధాన సాక్ష్యాలుగా అంటే పార్టీ మారినందుకు ప్రధాన సాక్ష్యాలుగా మారుతూ ఉన్న పరిస్థితి అయితే కనబడుతూ ఉంది. అంటే వీటిని బేస్ చేసుకొని తీర్పచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ వీటినే బేస్ చేసుకొని తీర్పిస్తే వీళ్ళిద్దరికీ కొంత ప్రమాదం పొంచి ఉందన్నట్టు కూడా మనం ముందు నుండి అయితే చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. కాకుంటే స్పీకర్ నిర్ణయం ఎలా ఉంటుందన్నది కూడా ఇప్పుడు యావత్ తెలంగాణ ఉత్కంఠగా వెయిట్ చేస్తూ ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఇంతకుముందుకే కడియం శ్రీహరి గారు వచ్చి వాళ్ళ యొక్క లిఖితపూర్వకంగా తన సమాధానం ఇచ్చినట్టు కూడా తెలుస్తూ ఉంది. కానీ దానం నాగేందర్ మాత్రము ఇక అటెండ్ కాలేదన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఒకవేళ తను కూడా అటెండ్ అయి తన యొక్క లిఖితపూర్వకంగా సమాధానం ఇస్తే దాని మీద ఎటువంటి తీర్పు వస్తుంది అనేది కూడా ఇంకా చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఏది ఏమైనా కానీ దానం నాగేందర్ పరిస్థితి ఇంకా ప్రమాదంలో ఉందన్నట్టు కూడా మనకైతే ముందు నుండే చెప్పుకుంటూ ఉన్నాం. ఎందుకంటే తను క్లియర్ కట్గా పార్టీ మారినట్టుగా రాజ్యాంగబద్ధమైన ఏవైతే నామినేషన్ వేసే బీఫామ్ సంబంధించిన ఏవైతే ఉంటాయో వాటిలో క్లియర్ కట్గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినని అటు పొందుపరచడం అయితే ఉంది. ఇవి అన్ని అంశాలను కూడా బేస్ చేసుకొని ఒకవేళ తీర్పిచ్చేది అంటే స్పీకర్ నిర్ణయాన్ని బట్టి మనం చూసినట్లయితే ఖచ్చితంగా కొంత ప్రమాదంలోకి అయితే ఇటు దానం నాగేందర్ ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా కానీ ఇంకా తీర్పు అయితే వారం రోజులు వచ్చే అవకాశాలు అయితే కనబడతా ఉంది. వారం రోజులలో స్పీకర్ తన యొక్క నిర్ణయాన్ని చెప్పే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి.